ఇంకా ఎక్కువ మంది చనిపోయినట్టుగానే మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అయితే మీరడిగిన రెండో ప్రశ్న ఏందంటే ఇది కుంభమేళాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి గదా! ఇంతకుముందు గూడా జరిగిందంటే ఖచ్చితంగా జరిగాయి. మనకి మామూలుగా 1927 తర్వాత 1950లో గూడా తొక్కిసలాటలు జరిగాయి. బట్ దానికి సంబంధించిన డేటా అయితే లేదు గానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో అతిపెద్ద తొక్కిసలాట జరిగింది. చరిత్రలోనే అతిపెద్ద తొక్కిసలాట జరిగి 800 మంది చనిపోయారు. అప్పుడు దానికి కారణం ఒక ఏనుగని గూడా చెప్తారనమాట. ఒక ఏనుగు ఏనుగు. వల్లనే ఏనుగు అది దానికి ఉన్మాదంలాగా వచ్చి జనంలోకి వచ్చేసింది. దానివల్లనే తొక్కిసలాట జరిగింది. 800 మంది చనిపోతే అప్పుడు గూడా దాని మీద విచారణ అవన్నీ కూడా నెహ్రూ గవర్నమెంట్‌లో ఎసారు. అది గూడా అప్పుడు ఫిబ్రవరి 3 అది గూడా ఇలాగే మన అప్పుడొచ్చి అలహాబాద్ అనేవాళ్ళు దాన్ని. ప్రయాగరాజ్‌కి తర్వాత పేరు మారింది. అలహాబాద్‌లో జరిగిందది. సో, అక్కడ అప్పుడు ఆహ్, దాదాపు 800 మంది చనిపోయిన తర్వాత నెహ్రూ ప్రధానంగా ఏమన్నంటే వీఐపీలు వల్లనే ఇది జరిగిందనేది కూడా ఇప్పుడు నెహ్రూ చెప్పాడు. వీఐపీలని రావద్దని కూడా ఆయన పిలిపిచ్చాడప్పుడు. ఆ తర్వాత మనకి పెద్ద ఎత్తున జరిగిందొచ్చి 1986లో హరిద్వార్‌లో జరిగింది. ఆహ్, అప్పుడు గూడా 50 మంది చనిపోయారు. హరిద్వార్ 86లో. తర్వాత 92లో ఉజ్జయిని సింహ సింహస్థ కుంభమేళా అని పిలిచారు దాన్ని. ఈ సింహస్థ కుంభమేళాలో గూడా 50 మంది చనిపోయారు. అప్పుడు గూడా. దాని తర్వాత 2003లో నాసిక్‌లో జరిగింది. నాసిక్‌లో 30 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. అప్పుడు కొంతమంది సాధువులు వెండి నాణాలు ఫ్రీగా ఇచ్చారు. ఆ వెండి నాణాలు తీసుకోవడానికి వెళ్లి చనిపోయారన్నమాట. ఆ తర్వాత 2010లో హరిద్వార్‌లోనే 5 మంది చనిపోయారు. ఈ తొక్కిసలాటలో. దాని తర్వాత లేటెస్ట్ అంటే 2013లో ఆహ్, ఈ ప్రయాగ్‌రాజ్‌లో 36 మంది చనిపోయారు. 50 మంది వరకు గాయపడ్డారు. సో, మనం చరిత్ర చూస్తే కుంభమేళాల్లో ప్రతిసారి గూడా ఆల్‌మోస్ట్ ఏదో ఒక తొక్కిసలాట అయితే జరుగుతుంది. జనం చనిపోతూనే ఉన్నారు. ఎందుకంటే నేను నిన్న గూడా చెప్పాను. ఇది లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అన్నమాట. దీన్ని యునెస్కో వాళ్ళు గూడా ఆహ్, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా పిలిచారు. మామూలుగా యునెస్కో వాళ్ళు టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా కొన్ని సైట్‌లను గుర్తిస్తారు. టాంజిబుల్ అంటే కంటికి కనబడే బిల్డింగ్స్ గాని అట్లాంటివి. ఇది ఇంటాంజిబుల్ అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోయినా గూడా అదొక కల్చరల్ హెరిటేజ్‌గా యునెస్కో గూడా గుర్తించింది. ఈసారి మోడీ ప్రభుత్వం గాని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గాని దీన్ని పెద్ద ఎత్తునైతే నిర్వహించడానికి ఏర్పాట్లయితే చేశారు. అవును సార్. ఆహ్, దాదాపు 40,000 హెక్టార్ల పరిధిలో ఇవి జరిగాయి. మొత్తంగా హరిద్వారు, ఉజ్జయిను, నాసిక్, ప్రయాగ్‌రాజ్ ఈ 4 ప్లేసుల్లో జరుగుతుంటాయన్నమాట ఇవి. సో, దీనికి దాదాపు 407 మంది డాక్టర్‌లని, 700 మంది పారా మెడికల్ స్టాఫ్‌ని నియమించారు. 24 గంటలు 24/7 అత్యవసర సేవలుంటాయన్నమాట. ఒక 100 బెడ్ల సెంట్రల్ హాస్పిటల్ అని అక్కడ ఏర్పాటు చేశాడు. దాంతో పాటు అక్కడ ఒక భీష్మ క్యూబ్ అని ఒక చిన్న ఇది ఏర్పాటు చేశారు. అందులో ఒకేసారి 200 మందికి ట్రీట్మెంట్ ఇచ్చే ఒక కార్యక్రమం గూడా ఉంది. అట్లాగే 40,000 మంది పోలీసులను అక్కడ మోహరించారు. దాంతో పాటు పారామిలిటరీ బలగాలు ఇవన్నీ గూడా ఉన్నాయి. అట్లాగే దీనికోసం 450 కిలోమీటర్ల రోడ్లు వేశారు. గార్డ్స్ దాదాపు మొత్తం 25 సెక్టర్స్‌ని ఏర్పాటు చేశారనమాట. అంటే ఇంతకు ముందు కంటే గూడా పెంచారు మొత్తం గూడా. అవును సార్. ఏర్పాట్లన్నీ పెంచారు. తర్వాత ఏఐ టెక్నాలజీ ఉపయోగించి సీసీటీవీలు, తర్వాత హెలికాప్టర్లు ఒక రకమైన ఆహ్, నాసా ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ స్థాయిలో చేశారు. అయినప్పటికి కూడా ఈ ప్రమాదం జరగడం అయితే దురదృష్టకరం. ఎందుకంటే దేశ విదేశాల నుంచి భక్తులొస్తారు. దాదాపు ఫస్ట్ అయితే 40,00,00,000 వస్తారని అంచనా వేశారు. ఇప్పుడైతే 50,00,00,000 అని చెప్తున్నారు. సో, ఎక్కువగా మహిళలు చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది దీంట్లో. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది వాళ్ళే ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళలో ఎక్కువ మహిళలే. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్‌గా మెన్‌తో పోలిస్తే బలహీనంగా ఉండడం కూడా ఒక కారణం. దానివల్ల వాళ్ళే చనిపోయారు. అయితే దీని మీద ఇటు ఆప్ గాని, ఇటు సమాజ్‌వాదీ గాని విమర్శలు కూడా చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వీళ్ళు ఫోకస్ చేయట్లేదక్కడ. వీవీఐపీల కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇక్కడ వీళ్ళంతా గూడా
ఆహ్, యోగి గాని, మిగతా బీజేపీ నాయకులందరూ గూడా ఢిల్లీకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఎలక్షన్‌లలో గాని అక్కడ కేంద్రీకరించట్లేదు. భక్తుల మీద వీళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు. ఈ విమర్శలన్నీ వస్తున్నాయి. దాన్ని బీజేపీ వాళ్ళు తిప్పికొడుతున్నారు. ఇవి జరిగినప్పుడు మామూలే రాజకీయంగా అవును ఇవి సార్. వస్తాయి. కానీ ఇప్పుడు గూడా ఇంకా 26థ్ వరకు ఉంది కాబట్టి ఇటువంటివి పునరావృతం గాకుండా చూసుకోవాలి. బట్ భక్తులు మాత్రం చనిపోయినా గూడా ఏమాత్రం తగ్గలేదంట. సేమ్ వస్తున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కడ చనిపోవడం గూడా గ్రేటే అని గూడా అనుకునేవాళ్ళుండారు. వస్తుంది అని. అవును. అవును సార్. పుణ్యం వస్తుందనే ఇది గూడా ఉన్నారు. సో, ఏదేమైనా ఇది అతి పెద్ద ప్రమాదాల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. 7,500,00,00,000 దీనికి ఖర్చు పెట్టి చేస్తుంది ప్రభుత్వం. 2,00,000,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుందనేది గూడా చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనికి పేరు వచ్చింది. మీడియా గూడా అలా 12 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు మీడియా ఉంది. ఎందుకంటే ఇది ఆహ్, మహా కుంభమేళా అంటారు దీన్ని. కుంభమేళా గాదు. కుంభమేళా అంటే 12 ఏళ్లకొకసారొచ్చేది. మహా కుంభమేళా 12/12 144 ఏళ్లకి ఒకసారి వస్తుంది. 3, 14 జనవరి 29 దాని తర్వాత ఫిబ్రవరి 3, 12, 26 సో, ఇదన్నమాట షెడ్యూల్. అందుకని 6 రోజుల్లోనే అందరూ గూడా 6 రోజుల్లోనే చేయాలి అనుకుంటారు. సో, అందుకనే క్రౌడ్‌లు విపరీతంగా హ్మ్. వచ్చారు. సో, ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం. బట్ ఇప్పుడేందంటే అఫీషియల్‌గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది దానికి సంబంధించి ఆ కుంభమేళాకి సంబంధించిన ఐజీ ఎవరైతే ఉన్నారో వైభవ్ కృష్ణ ఆయన